హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రామ్మోహన్. వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. అంజనీ శ్రీకరం. ఏంటి అంజనీ శ్రీకరం? నెల్లూరులో ఎక్కడ పట్టినా అంజనీ శ్రీకరం, ఎవరి నోటు వెంటైనా అంజనీ శ్రీకరం, మన నెల్లూరు వాసులు ఎక్కడ ఉన్నా అంజనీ శ్రీకరం. ఏంటి అంజనీ శ్రీకరం? మీకు నేను క్లియర్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఉన్నాం అంజనీ శ్రీకరం అనే నుడా రేవరా అప్రూవ్డ్ వెంచర్లో. సో ఈ వెంచర్కి ఆల్రెడీ బోర్డు కూడా, అంజనీ శ్రీకరం అనే బోర్డు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ వెంచర్ ప్రతి ఒక్కరి నోట ఎందుకు వస్తుంది, దీంట్లో ప్రత్యేకతలు ఏంటి, దీంట్లో ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా ఈ వెంచర్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి వెంచర్లోకి వెళ్తాం. ఈ వెంచర్ టోటల్ 61 ఎకరాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వచ్చేసి నుడా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ వెంచర్ లో 3 ఫేజెస్ గా డివైడ్ చేసాము. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గా డివైడ్ చేసేసాము. ఈ వెంచర్ వచ్చేసి మనకు పెద్ద తెరుకూరు దగ్గర ఉన్న అల్లీపురం దగ్గర సిరి గార్డెన్స్ నుంచి 600 మీటర్స్ అయితే ఈ వెంచర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదే మనకు సిరి గార్డెన్స్ నుంచి డైరెక్ట్ గా ఎంటర్ అయ్యే రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్, ఈ వెంచర్ లోకి ఎంట్రన్స్ అయ్యే రోడ్డు ఇదే 40 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్ లో నుడా నామ్స్ ప్రకారం 40 and 50 ఫీట్ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, పార్కు అండ్ ట్రీ ప్లాంటేషన్, ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఉన్నది ఇప్పుడు 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్డు కూడా ట్రీ ప్లాంటేషన్ కావచ్చు, గార్డెన్ కావచ్చు, అలాగే మనకు సీసీ డ్రైనేజ్ కావచ్చు. సీసీ డ్రైనేజే కాకుండా ప్రత్యేకంగా మనకు ప్రతి ఒక ప్లాట్ కి కూడా వాటర్ ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే వాటర్ ట్యాప్. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ మనం ముందుగానే ఇవ్వడం జరిగింది వెంచర్ లో. ఇప్పుడు మనం ఉన్నది 50 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు. ఈ రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్ ఇవ్వడం జరిగింది. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వాకింగ్ ట్రాక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వాకింగ్ ట్రాక్ లో మీకు ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇదండి ట్రీ ప్లాంటేషన్, చాలా చక్కగా గ్రీనరీగా చాలా బాగుంటుంది. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్. మన లేఅవుట్ మొత్తానికి వాటర్ సప్లై ఈ వాటర్ ట్యాంక్ లో నుంచే మనం ప్రొవైడ్ చేస్తాము. ఇది కూడా కెపాసిటీ 2 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్. మున్సిపల్ వాటర్ డైరెక్ట్ గా ఈ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చి ఇక్కడ నుంచి ప్రతి ప్లాట్ కి ఉన్న వాటర్ ట్యాప్ కి మనం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వాటర్ అయితే. ఇప్పుడు మీరు నా వెనకాల ఒక ఆఫీస్ రూమ్ అయితే చూస్తున్నారు కదా. ఈ లేఅవుట్ కి సంబంధించి ఆఫీస్ రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. ఎందుకు కట్టాము అంటే ఈ వెంచర్ 3 years మెయింటెనెన్స్ మన కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో అందువల్ల మనం ఆఫీస్ రూమ్ ఇక్కడే కట్టి ఇక్కడే మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ లో బిగ్ అడ్వాంటేజ్ అయితే ఒకటి ఉంది. ఏంటి అంటే అది, ఈ వెంచర్ లో మనం క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం. ఆ క్లబ్ హౌస్ కూడా ఎట్లా అంటే ఒక మినీ ఫంక్షన్ హాల్, కిడ్స్ ప్లే ఏరియా, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా, అలాగే కాఫీ డే, జిమ్, ఇవన్నీ ఈ క్లబ్ హౌస్ లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వెంచర్ లో మనం నెంబర్ బోర్డు అయితే బిగించడం జరిగింది. అది కూడా చూస్తున్నారు కదా, FLP నెంబరు ప్లస్ ఏ ప్లాట్ నుంచి ఏ ప్లాట్ వరకు ఈ రోడ్స్ లో వస్తాయి. ఈ జంక్షన్ లో మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ లో మనం 30+ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌసెసే. సో ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పసే కాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వెంచర్ లో ప్లాట్స్ వివరాలకు వస్తే 25 అంకణమ్స్ నుంచి 100 అంకణమ్స్ వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే 25 అంకణమ్స్, 27.5 అంకణమ్స్ అండ్ 30 అంకణమ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కార్నర్ ప్లాట్స్ 50 అంకణమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే ఈ వెంచర్ కి అతి దగ్గరలో ఒక 2 డెవలప్మెంట్స్ అయితే, బిగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అవి ఏమిటి అంటే, మన నేషనల్ హైవేకి అవతల వచ్చేసి మార్కెట్ యార్డ్ అయితే 19 ఎకరాస్ లో 100 CR తో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే హైవేకి యువతల ఒక చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అయితే డెవలప్ చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ వెంచర్ కి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆత్మకూరు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్, అపోలో హాస్పిటల్ అండ్ మెడికవర్ హాస్పిటల్, ఇవన్నీ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి.
ఈ వెంచర్ కి ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం అయితే ఆర్టీసీ బస్సు, టౌన్ బస్సు, ఆటో ఫెసిలిటీస్ కూడా మనకు ఈ వెంచర్ కి అయితే 24 అవర్స్ అవైలబుల్ ఉంది. సో ఈ వెంచర్ లో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కే కాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెంచర్ లో మనకు బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ ఉంది. అది కూడా మనకు ఐసిఐసి బ్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్ అయితే అప్రూవల్ చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూకి 50 to 70% అయితే మనం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ వెంచర్ కి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ కావచ్చు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కావచ్చు నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన SRS రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, కీప్ సపోర్టింగ్ మీ రామ్మోహన్.